గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ అమ్మా. నా వాయిస్ వినిపిస్తుందా? ఎస్ సార్, వినిపిస్తుంది. సో లాస్ట్ క్లాస్లో మనం నెట్వర్క్ కాన్సెప్ట్ స్టార్ట్ చేసాం. సో విపిసి కాన్సెప్ట్ స్టార్ట్ చేసాం, రైట్? వర్చువల్ ప్రైవేట్ క్లౌడ్. ఈ విపిసి కాన్సెప్ట్లో మనం ఏం డిస్కస్ చేసాం? మన ప్రైవేట్ నెట్వర్క్, ఓన్ నెట్వర్క్, కస్టమర్ నెట్వర్క్ ఎలా క్రియేట్ చేయాలో చేసాం. దీంట్లో మనం మెయిన్ నెట్వర్క్ క్రియేట్ చేసాం, సబ్నెట్స్ క్రియేట్ చేసాం, రౌటింగ్ టేబుల్ క్రియేట్ చేసాం, ఐజీడబ్ల్యూ క్రియేట్ చేశాను. సో దాంట్లో వర్చువల్ మిషన్స్ లాంచ్ చేసి టెస్ట్ కూడా చేసాం. నెక్స్ట్ కాన్సెప్ట్ వచ్చి లోడ్ బ్యాలెన్సర్స్ అమ్మా. ఎలాస్టిక్ లోడ్ బ్యాలెన్సర్, ఈఎల్బి. సో లోడ్ బ్యాలెన్సర్స్ అంటే మనకి లోడ్ బ్యాలెన్స్ చేసే వాటిని లోడ్ బ్యాలెన్సర్స్ అంటాం. అంటే ఇన్కమింగ్ కస్టమర్ నుంచి వచ్చే ట్రాఫిక్ ని బ్యాలెన్స్ చేస్తాయి. లోడ్ బ్యాలెన్సర్ లేకపోతే ప్రాబ్లం ఏంటి? విత్ లోడ్ బ్యాలెన్సర్స్ యొక్క అడ్వాంటేజ్. ఫర్ ఎగ్జాంపుల్, నీకు ఒక ఆర్గనైజేషన్ ఉంది. నీ ఆర్గనైజేషన్ సంబంధించిన వెబ్ సర్వరు, రైట్, ఏడబ్ల్యూఎస్ క్లౌడ్ లో లాంచ్ చేసావు. దిస్ ఇస్ ది వెబ్ సర్వర్. ఈ వెబ్ సర్వర్ ని కస్టమర్స్ యాక్సెస్ చేస్తున్నారు. కస్టమర్స్ వాళ్ళ ల్యాప్టాప్ లో కస్టమర్స్ ఆర్ క్లయింట్స్. సో మన వెబ్సైట్ పేజెస్ ని ట్రై టు యాక్సెస్. ఇలా ఒకే వెబ్ సర్వర్ ఉంటే, ఇలా నెంబర్ ఆఫ్ యూజర్స్ ఒకేసారి మన వెబ్సైట్ పేజ్ యాక్సెస్ చేస్తే ప్రాబ్లం ఏమిద్దమ్మా, రైట్? సో ఒకేసారి ఇలా నెంబర్ ఆఫ్ ఎంప్లాయీస్ మన వెబ్సైట్ పేజ్ మరి రియల్ టైం చూస్తూ ఉంటాం. సో మనకి రిజల్ట్ వచ్చినప్పుడు, రైట్, 10th క్లాస్ మార్క్స్ రిజల్ట్ కావచ్చు, ఇంటర్మీడియట్ కావచ్చు, డిగ్రీ కావచ్చు, రైట్, పీజీ కావచ్చు, ఎంసీ కావచ్చు, ఎంబీఏ కావచ్చు. ఎట్ ఏ టైం అందరూ ఒకేసారి వెబ్సైట్ ఆల్ టికెట్ ఎంటర్ చేసి రిజల్ట్ చూస్తూ ఉంటారు. అప్పుడు సైట్ మనకి ఓపెన్ అవ్వదు, స్లోగా ఉంటుంది. ఎందుకంటే నెంబర్ ఆఫ్ యూజర్స్ ఒకేసారి రిక్వెస్ట్ చేస్తారు కాబట్టి. అప్పుడు ఈ సిస్టమ్ మీద లోడ్ పడిద్దమ్మా. అంటే ఈ సిస్టమ్ యొక్క సిపియు యూటిలైజేషన్ కావచ్చు, ర్యామ్ యూటిలైజేషన్ కావచ్చు, రైట్? సో నెట్వర్క్ యూటిలైజేషన్ కావచ్చు, రైట్, హార్డ్ డిస్క్ యూటిలైజేషన్ కావచ్చు. ఈ మెట్రిక్స్ అనేవి ఇంక్రీజ్ అయిపోతాయి. సిస్టమ్ ఆటోమేటిక్గా మనకి క్రాష్ అయిపోద్ది. సిస్టమ్ ఆటోమేటిక్గా స్లో అయిపోద్ది ఆర్ క్రాష్ అయిపోద్ది. సో ఇది ప్రాబ్లం, రియల్ టైంలో మనకు వేసే ప్రాబ్లం. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ ఓవర్కమ్ చేయడానికి కంపెనీ వాళ్ళు ఏం చేస్తారంటే, నీకు ఒక ఎంఎన్సి కంపెనీ ఉంది. సో ఈ అమెజాన్ ఎంఎన్సి కంపెనీ ఏం చేసిందంటే, ఆ కంపెనీకి సంబంధించిన వెబ్ సర్వర్స్ ని ఏడబ్ల్యూఎస్ క్లౌడ్ లో లాంచ్ చేసింది. సో కమర్షియల్ వెబ్సైట్స్ ఒకే వెబ్ సర్వర్ ఉండదమ్మా, నెంబర్ ఆఫ్ వెబ్ సర్వర్స్ ఉంటాయి. ఇలా నెంబర్ ఆఫ్ వెబ్ సర్వర్స్. కస్టమర్స్ దే ట్రై టు యాక్సెస్ ది వెబ్సైట్, కమర్షియల్ వెబ్సైట్ పేజ్, అమెజాన్ వెబ్సైట్ పేజ్ యాక్సెస్ చేసి సమ్ ప్రొడక్ట్స్ వాళ్ళు బుక్ చేయాలనుకుంటున్నారు. కస్టమర్ 1, కస్టమర్ 2, కస్టమర్ 3, లైక్ దిస్. కస్టమర్ ట్రాఫిక్ డైరెక్ట్ గా మనకి వెబ్ సర్వర్స్ రీచ్ అవుతుంది. మిడిల్ లో మనకి ఇంకొక సర్వీస్ ఉంటుంది. ఆ సర్వీస్ పేరే లోడ్ బ్యాలెన్సర్, ఎలాస్టిక్ లోడ్ బ్యాలెన్సర్స్. ట్రాఫిక్ డైరెక్ట్ గా నీకు ట్రాఫిక్ అనేది డైరెక్ట్ గా యూజర్ నుంచి ట్రాఫిక్ డైరెక్ట్ గా మనకి సర్వర్స్ ని హిట్ చేయదు. ట్రాఫిక్ అనేది డైరెక్ట్ గా లోడ్ బ్యాలెన్సర్స్ హిట్ చేస్తుంది. ఇలా ఇట్ విల్ కమ్ టు లోడ్ బ్యాలెన్సర్. ఇలా 3 రిక్వెస్ట్ వచ్చినాయి లోడ్ బ్యాలెన్స్ కి. ఇన్కమింగ్ ట్రాఫిక్, రైట్, హెచ్టిటిపి ట్రాఫిక్. సో బ్రౌజర్ ద్వారా మనం వెబ్సైట్ పేజెస్ ఓపెన్ యాక్సెస్ చేసేది. ఇలా 3 రిక్వెస్ట్ హెచ్టిటిపి ట్రాఫిక్, హైపర్ టెక్స్ట్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్ ట్రాఫిక్. ఇలా 3 రిక్వెస్ట్ 1, 2, 3.
లోడ్ బ్యాలెన్సర్ ఏం చేస్తుందంటే సో ఆ ట్రాఫిక్ని ఈక్వల్గా బ్యాక్ ఎండ్ సర్వర్స్కి షేర్ చేస్తుంది, వెబ్ సర్వర్స్కి ఇలా షేర్ చేస్తుంది. ఆల్ ట్రాఫిక్ ఆ 3 రిక్వెస్ట్ ఒకే సర్వర్ షేర్ చేయదు, ఇలా రన్నింగ్ సర్వర్స్ అన్నిటికి షేర్ చేస్తాయి. ఫస్ట్ రిక్వెస్ట్ సర్వర్ 1, సెకండ్ రిక్వెస్ట్ సర్వర్ 2, థర్డ్ రిక్వెస్ట్ సర్వర్ 3 ఇలా షేర్ చేస్తాయి. సో వాటి నుంచి రెస్పాండ్ వచ్చిన తర్వాత ఆ రెస్పాండ్ మళ్ళీ ఇక్కడి నుంచి మళ్ళీ రెస్పాండ్ వచ్చిన తర్వాత ఆ రెస్పాండ్ మళ్ళీ రైట్ సో రిటర్న్ బ్యాక్ టు ది యూజర్స్. సో మళ్ళీ యూజర్స్కి వెబ్సైట్ పేజ్ అనేది ఓపెన్ అయిపోతుంది. ఇలా ట్రాఫిక్ మళ్ళీ రిటర్న్ బ్యాక్ టు ది యూజర్స్, రిటర్న్ బ్యాక్ టు ది యూజర్స్. ఇక్కడ ఎవరి వన్ కెన్ ఏబుల్ టు సీ ది వెబ్సైట్ పేజ్, ఇలా వాళ్ళు వెబ్సైట్ పేజ్ ఓపెన్ చేస్తారు. ఇప్పుడు ఫస్ట్ సిచ్యువేషన్కి సెకండ్ సిచ్యువేషన్కి ఏంటి డిఫరెన్స్ చెప్పాలి. ఫస్ట్ సిచ్యువేషన్లో వెబ్ సర్వర్ ఉంది, ఇక్కడ వెబ్ సర్వర్సే, బట్ ఎటువంటి లోడ్ బ్యాలెన్సర్ లేదు. ఇక్కడ దెర్ ఇస్ నో లోడ్ బ్యాలెన్సర్, ఇక్కడ వీ హ్యావ్ ది లోడ్ బ్యాలెన్సర్. ఇక్కడ ట్రాఫిక్ డైరెక్ట్ గా సర్వర్ ని హిట్ చేస్తుంది, సర్వర్ ఆటోమేటిక్ గా క్రాష్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి లోడ్ ఎక్కువైతే. ఇక్కడ ట్రాఫిక్ డైరెక్ట్ గా సర్వర్ ని హిట్ చేయదు, ట్రాఫిక్ డైరెక్ట్ గా దేని హిట్ చేస్తుంది, లోడ్ బ్యాలెన్సర్ హిట్ చేస్తుంది. మధ్యలో లోడ్ బ్యాలెన్సర్ డివైస్ ఉంటుంది, సర్వీస్ ఉంటుంది. ఈ లోడ్ బ్యాలెన్సర్ ఏం చేస్తుందంటే ఆ ట్రాఫిక్ మొత్తం తీసుకుని ఇన్కమింగ్ ట్రాఫిక్ సో ఈక్వల్ గా షేర్ చేస్తాయి, ఈ ఆర్గనైజేషన్స్ లో ఉన్న వెబ్ సర్వర్స్ కి ఈక్వల్ గా షేర్ చేస్తాయి. ఇప్పుడు ఈ ప్రాక్టికల్ మనం ఎస్టాబ్లిష్ చేయాలి. సో మనకి కొన్ని బ్యాక్ ఎండ్ సర్వర్స్ కావాలి, బ్యాక్ ఎండ్ సర్వర్స్, వెబ్ సర్వర్స్, తర్వాత ఒక లోడ్ బ్యాలెన్సర్ క్రియేట్ చేయాలి, రైట్. కస్టమర్ నుంచి వెబ్సైట్ పేజెస్ ఓపెన్ అవుతుంది లేదా చెక్ చేయాలి. సో దిస్ ఇస్ ది కాన్సెప్ట్ వీ హావ్ టు డూ. సో దానికోసం నేను ఏం చేస్తానంటే ఫస్ట్ లెట్స్ గో టు AWS క్లౌడ్లోకి వెళ్ళి రైట్ కొన్ని సర్వర్స్ క్రియేట్ చేస్తాను. రైట్ నౌ సో ఐఎమ్ ఇన్ ముంబై రీజన్. సో లెట్స్ గో అండ్ సెలెక్ట్ ముంబై రీజన్లో ఉన్నాను. సో నేను ఒక 3 వెబ్ సర్వర్స్ని క్రియేట్ చేస్తాను. లాంచ్ 3 or 2 లాంచ్ ఇన్స్టెన్స్ వెబ్ సర్వర్స్ Amazon Linux, 1 CPU, 2 CPU, 1 GB RAM, key pair, right? You can give any key pair, web key, right? Create a key pair. Network settings like default VPC. ఇక మనకి 2 VPCs ఉన్నాయి, శాంపుల్ VPC, కస్టమ్ VPC, డిఫాల్ట్ VPC, డిఫాల్ట్ సబ్నెట్, ఆటో ఏజెంట్, పబ్లిక్ IP అడ్రస్, డిఫాల్ట్ సెక్యూరిటీ గ్రూప్. నువ్వు కస్టమ్ కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు, రైట్. నెంబర్ ఆఫ్ వర్చువల్ మిషన్ 3, ఇక్కడ కౌంట్ 3 పెడితే 3 క్రియేట్. నెంబర్ ఆఫ్ సిస్టమ్స్ ఎన్ని క్రియేట్ చేసిన ఒకసారి 3. లాంచ్ ఇన్స్టెన్స్, ఆల్ ఇన్స్టెన్స్, 3 సిస్టమ్స్ ఒకేసారి క్రియేట్ చేసే చూడమ్మా. సో దీంట్లో నేను వెబ్ సర్వర్ 1 దీన్ని 1 అంటాడు. సో దిస్ ఈస్ ది వెబ్ సర్వర్ 2 కింద మార్చుతాను, నేమ్ రీనేమ్ చేస్తాను వెబ్ సర్వర్ 3, రైట్. వెబ్ సర్వర్ 1, వెబ్ సర్వర్ 2, వెబ్ సర్వర్ 3 వెబ్ సర్వర్స్ క్రియేట్ చేశాను. 3 వెబ్ సర్వర్ని చేశాను. వెబ్ సర్వర్స్ని క్రియేట్ చేసిన తర్వాత కనెక్ట్ టు ఫస్ట్ వెబ్ సర్వర్ 1 కనెక్ట్ అవుతున్నా. వెబ్సైట్ పేజ్ కనెక్షన్ చేయాలి కదా, గో అండ్ కనెక్ట్ వయా బ్రౌజర్. సో దీంట్లో ఇన్స్టాల్ ది యువర్ వెబ్ సర్వీసెస్, రైట్. సో నేను sudo స్పేస్ Amazon Linux కదా, sudo స్పేస్ ప్యాకేజ్ ఇన్స్టాలేషన్ కమాండ్ m వాడదు, sudo స్పేస్ m అప్డేట్ -y, sudo స్పేస్ m అప్డేట్ -y. సో ఫస్ట్ వెబ్ సర్వర్ ఓపెన్ చేసి వాయిస్ అప్డేట్ చేస్తున్నాను. ఐ వాంట్ ఇన్స్టాల్ ది HTTP వెబ్ సర్వర్, sudo స్పేస్ m స్పేస్ ఇన్స్టాల్ స్పేస్ httpd *y, httpd *y. HTTP వెబ్ సర్వర్ ఇన్స్టాల్ చేశాను.
ఓకే. సో ఇక్కడికెళ్ళిపోయి sudo space system ctl dot httpd sudo space active running cd slash variable slash ww slash html ఈ పాత్రలోకి వెళ్ళి నేను కస్టమ్ ఇండెక్స్ ఫైల్ కూడా క్రియేట్ చేస్తాను. sudo space nano space index dot html ఇక్కడ వెల్కమ్ టు వెబ్ సర్వర్, వెల్కమ్ టు TCS వెబ్ సర్వర్ 1, వెల్కమ్ టు TCS వెబ్ సర్వర్ 1, Control X Y enter, right? Now go to same process, second web server connect అవుతుంది, connect, just click on connect. Same process, sudo space same commands, m update -small y OS అప్డేట్ చేస్తున్నాను. sudo space m space install space httpd స్టార్ ఎందుకు ఇస్తున్నానంటే అన్ని ప్యాకేజెస్ ఒకేసారి ఇన్స్టాల్ అవుతుంది. httpd ప్యాకేజెస్ అని ఇన్స్టాల్ చేస్తాను ఒకేసారి. యూ కెన్ ఇన్స్టాల్ nginx అపాచీ ఆల్సో, ఓకే, ఎనీ వన్, ఏదో ఒక వెబ్ సర్వర్. దాని మనకి 3 టైప్స్ ఆఫ్ వెబ్ సర్వర్స్ ఉన్నాయి కదా, nginx, అపాచీ, httpd. నేను httpd చేస్తాను. సో యూ కెన్ ఇన్స్టాల్ ఎనీ వెబ్ సర్వర్ రోల్. ఓకే, sudo space systemctl dot httpd sudo space systemctl status httpd active running. ఓకే, cd space slash variable slash www slash html లొకేషన్కి వెళ్ళి సో sudo space nano space index dot html కస్టమ్ వెబ్సైట్ పేజ్ క్రియేట్ చేస్తున్నాను. వెల్కమ్ టు వెబ్ సర్వర్ 2, Control X Y enter, right? Now go and connect to the third web server also. Connect, just click on connect. సో నువ్వు కస్టమైజేషన్ ఏదైనా చేసుకోవచ్చు, రైట్? సో sudo space m update OS updates. sudo m update -small y enter. sudo space m space install space httpd star -y sudo space systemctl start httpd sudo space systemctl status httpd. Okay, so
cd space slash variable slash ww slash html sudo space scanner space index dot html, right? So to ECS web server 3 control x y enter. సో ఇప్పుడు ప్రతి దాని యొక్క వెబ్సైట్ పేజ్ని టెస్ట్ చేసుకుంటాం. ఇది కాపీ చేసుకొని సో http వెబ్సైట్ పేజెస్ డైరెక్ట్గా ఓపెన్ అవుతున్నాయి లేదా, సర్వర్ డైరెక్ట్గా ఓపెన్ అవుతున్నాయి చూస్తాం. సర్వర్ 3 డైరెక్ట్గా ఓపెన్ అవుతుంది. నాకు చెక్ ది సర్వర్ 1 2 ఆల్సో. వెబ్సైట్ పేజెస్ డైరెక్ట్గా ఓపెన్ అవుతున్నాయి చెక్ చేస్తాం. http // IP address followed by port number. సర్వర్ 2 కూడా ఓపెన్ అవుతుంది. సర్వర్ 1, లెట్స్ గో అండ్ చెక్ ది సర్వర్ 1. సర్వర్ 1 పబ్లిక్ IP అడ్రస్ తీసుకొని, సో అంతకుముందు మనం టెస్ట్ చేసాం కదా http వెబ్సైట్ పేజెస్ ఎలా చెక్ చేయాలో. పోర్ట్ నెంబర్ సర్వర్ 1 ఓపెన్ అవుతుంది, 2 ఓపెన్ అవుతుంది, 3 ఓపెన్ అవుతుంది. ఫైన్. ఓకే, అంటే ఇప్పుడు బ్యాక్ ఎండ్ సర్వర్స్ రెడీ. నీకు ఒక టీసీఎస్ కంపెనీ సంబంధించిన ఎగ్జాంపుల్ బ్యాక్ ఎండ్ సర్వర్స్ అంటే వెబ్ సర్వర్స్ రెడీ. సో ఆల్ 3 వెబ్ సర్వర్స్ ఆర్ రన్నింగ్. సో 3 కూడా ఏ అవైలబిలిటీ జోన్లో రన్ అవుతున్నాయి? ఏపీ సౌత్ 1C, ఏపీ సౌత్ 1C, ఏపీ 1Cలో రన్ అవుతుంది. సెక్యూరిటీ గ్రూప్ వచ్చేసి 3 కూడా ఒకే సెక్యూరిటీ గ్రూప్లో లాంచ్ చేసాం. డిఫాల్ట్ సెక్యూరిటీ గ్రూప్, డిఫాల్ట్ సెక్యూరిటీ అన్నింటిలో కూడా ఒకే కీ పేరు యూజ్ చేస్తాం. ఓకే, సో బ్యాక్ ఎండ్ సర్వర్స్ రెడీ అంటే ఏంటి? దీస్ సర్వర్స్ రెడీ, ఈ సర్వర్స్ రెడీ అనమాట. మనకేం కావాలి? లోడ్ బ్యాలెన్సర్ క్రియేట్ చేయాలి. సో లోడ్ బ్యాలెన్సెస్ లో మనకి 4 టైప్స్ ఆఫ్ లోడ్ బ్యాలెన్సెస్ ఉన్నాయి. లోడ్ బ్యాలెన్సెస్ 4 టైప్స్. ఒకటి అప్లికేషన్ లోడ్ బ్యాలెన్సర్, సో నెట్వర్క్ లోడ్ బ్యాలెన్సర్, గేట్వే లోడ్ బ్యాలెన్సర్, క్లాసిక్ లోడ్ బ్యాలెన్సర్. ఈ 4 మనం డెవాప్ ఇంజనీర్స్ యూజ్ చేసేది అప్లికేషన్ లోడ్ బ్యాలెన్సర్, క్లాసిక్ లోడ్ బ్యాలెన్సర్. నెట్వర్క్ లోడ్ బ్యాలెన్సర్, గేట్వే లోడ్ బ్యాలెన్సర్ మనం యూజ్ చేయము. నెట్వర్క్ అడ్మినిస్ట్రేటర్స్, సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్స్ యూజ్ చేస్తారు. ఈ అప్లికేషన్ లోడ్ బ్యాలెన్సర్, క్లాసిక్ లోడ్ బ్యాలెన్సర్ ఏ ప్రోటోకాల్స్ తో పనిచేస్తాయి అంటే, సో HTTP ప్రోటోకాల్, హైపర్ టెక్స్ట్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్, ఆర్ HTTPS, హైపర్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్ సెక్యూర్. సో HTTP పోర్ట్ నంబర్ 80, HTTPS పోర్ట్ నంబర్ 443. సో ఈ 2 ప్రోటోకాల్స్ మీద ఈ లోడ్ బ్యాలెన్సర్స్, ఈ 2 లోడ్ బ్యాలెన్సర్స్ పనిచేస్తాయి. రైట్, లెట్స్ గో ఫర్ లోడ్ బ్యాలెన్సర్ కాన్సెప్ట్. వాట్ యూ కెన్ సీ లోడ్ బ్యాలెన్సర్. ఇక్కడ బై డిఫాల్ట్ మన దగ్గర ఏమైనా లోడ్ బ్యాలెన్సర్స్ ఉన్నాయా? నో లోడ్ బ్యాలెన్సర్. సో బై డిఫాల్ట్ మన దగ్గర ఎటువంటి లోడ్ బ్యాలెన్సర్స్ లేవు. రైట్, క్రియేట్ లోడ్ బ్యాలెన్సర్. చూడండి ఏమేమి లోడ్ బ్యాలెన్సర్స్ ఉన్నాయి. 4 టైప్స్ ఆఫ్ లోడ్ బ్యాలెన్సర్ చెప్పారు కదా. లేటెస్ట్ వన్ వచ్చేసి అప్లికేషన్ లోడ్ బ్యాలెన్సర్ ALB, నెట్వర్క్ లోడ్ బ్యాలెన్సర్, గేట్వే లోడ్ బ్యాలెన్సర్, క్లాసిక్ లోడ్ బ్యాలెన్సర్. సో డెవాప్ ఇంజనీర్స్ ఎక్కువ వాడే లోడ్ బ్యాలెన్సర్ అయితే ఇది లేటెస్ట్ వన్, అప్లికేషన్ లోడ్ బ్యాలెన్సర్ యూజ్ చేస్తాం వెబ్ ట్రాఫిక్ ని మేనేజ్ చేయడానికి, HTTP HTTPS ట్రాఫిక్ చేయడానికి. అలాగే ఓల్డ్ వన్ వచ్చేసి క్లాసిక్ లోడ్ బ్యాలెన్సర్ కూడా యూజ్ చేస్తాం. యూ కెన్ యూజ్ ది క్లాసిక్ లోడ్ బ్యాలెన్సర్. నెట్వర్క్ లోడ్ బ్యాలెన్సర్, గేట్వే లోడ్ బ్యాలెన్సర్ నెట్వర్క్ ఇంజనీర్స్ యూజ్ చేస్తారు. రైట్, పింగ్ రిక్వెస్ట్, టెల్నెట్ రిక్వెస్ట్, TCP UDP ట్రాఫిక్ హ్యాండిల్ చేయడానికి. ఓకే, సో మనం ఇప్పుడు ఈ 2 లోడ్ బ్యాలెన్సర్స్ ని ఎలా క్రియేట్ చేయాలి, ఎలా కాన్ఫిగరేషన్ చేయాలి చూద్దాం. క్లాసిక్ అండ్ అప్లికేషన్ 2 లోడ్ బ్యాలెన్సర్. సో లోడ్ బ్యాలెన్సర్ క్రియేట్ చేసే ముందు మనం అప్లికేషన్ లోడ్ బ్యాలెన్సర్ క్రియేట్ చేయాలంటే టార్గెట్ గ్రూప్ కూడా ఒకటి క్రియేట్ చేయాలి. టార్గెట్ గ్రూప్ లోకి వెళ్ళి లెట్స్ గో అండ్ క్రియేట్ ఏ టార్గెట్ గ్రూప్ ఫస్ట్. టార్గెట్ టైప్ వచ్చేసి టార్గెట్ గ్రూప్ లో వెబ్ సర్వర్స్ ని యాడ్ చేస్తాం. టార్గెట్ టైప్ మనం వెబ్ సర్వర్స్ కదా, ఇన్స్టెన్స్ ని యాడ్ చేయాలి. ఇన్స్టెన్స్ IP అడ్రస్, లాంబ్డా, అప్లికేషన్ లోడ్ బ్యాలెన్సర్ అని ఇచ్చాడు. సో ఐ వాంట్ టు యాడ్ ఇన్స్టెన్సెస్. టార్గెట్ గ్రూప్ నేమ్ TCS టార్గెట్ గ్రూప్. దీంట్లో మనం బ్యాక్ ఎండ్ సర్వర్స్ ని యాడ్ చేస్తాం. HTTP ప్రోటోకాల్, IPv4 అడ్రస్, డిఫాల్ట్ VPC. రైట్, సో ఇక్కడ వచ్చేసి దీస్ ఆర్ ఆల్ డిఫాల్ట్ ఆప్షన్స్. ఓకే, క్లిక్ నెక్స్ట్.
ఇక్కడ రిజిస్టర్ టార్గెట్స్ అంటే బ్యాక్ ఎండ్ సర్వర్స్ ని యాడ్ చేయాలి టార్గెట్ గ్రూప్ లో. ఎన్ని బ్యాక్ ఎండ్ సర్వర్స్ ఉన్నాయి? వెబ్ సర్వర్ 1, వెబ్ సర్వర్ 2, వెబ్ సర్వర్ 3. ఈ మూడింటిని సెలెక్ట్ చేసుకొని రైట్ ఇంక్లూడ్ యాజ్ పెండింగ్ బిలో టార్గెట్స్ యాడ్ చేశాను. క్లిక్ నెక్స్ట్ అండ్ దెన్ క్రియేట్ టార్గెట్. సో నేను ఒక టార్గెట్ గ్రూప్ క్రియేట్ చేశాను ఆ 3 వెబ్ సర్వర్స్ ని యాడ్ చేసి. ఇది నా టార్గెట్ గ్రూప్. సి ఈ టార్గెట్ గ్రూప్ లో ఆల్ 3 వెబ్ సర్వర్స్ యాడ్ అయింది. దిస్ ఈజ్ మై టార్గెట్ గ్రూప్. నా యూ కెన్ సి టార్గెట్ గ్రూప్ ఓపెన్ చేస్తే టార్గెట్స్ 3 కనబడుతున్నాయా? సో 1, 2, 3 యాడ్ చేసావా? ఎన్ని కావాలి అని యాడ్ చేసాం. ఇప్పుడు లోడ్ బ్యాలెన్సర్ క్రియేట్ చేయి. సో ఏది లేటెస్ట్ లోడ్ బ్యాలెన్సర్? అప్లికేషన్ గేట్వే లోడ్ బ్యాలెన్సర్. సో దిస్ ఈస్ ది లేటెస్ట్ వన్. సో క్రియేట్ ఏ అప్లికేషన్ గేట్వే లోడ్ బ్యాలెన్సర్. నేమ్ ఆఫ్ ది లోడ్ బ్యాలెన్సర్, రైట్? సో అప్లికేషన్ గేట్వే లోడ్ బ్యాలెన్సర్, రైట్? సో అప్లికేషన్ గేట్వే లోడ్ బ్యాలెన్సర్, రైట్? టీసీఎస్ అప్లికేషన్ గేట్వే లోడ్ బ్యాలెన్సర్ అని ఇచ్చాము. లోడ్ బ్యాలెన్సర్ లో 2 రకాలు. ఇంటర్నెట్ ఫేసింగ్ లోడ్ బ్యాలెన్సర్, ఇంటర్నల్. అది విత్ ఇన్ ఆర్గనైజేషన్ వితౌట్ అంటే కస్టమర్స్ మన వెబ్సైట్ పేజ్ యాక్సెస్ చేస్తే. సో విత్ ఇన్ ఆర్గనైజేషన్ ప్రైవేట్ నెట్వర్క్ అయితే ఇంటర్నల్ వాడతాం. సో ఇది ఇంటర్నెట్ ఫేసింగ్. ఎందుకంటే వెబ్ సర్వర్స్ కదా మనకి. సో అవుట్ సైడ్ క్లయింట్స్ కస్టమర్స్ ఎనీవన్ కెన్ యాక్సెస్ మన వెబ్సైట్ పేజ్. అంటే ఇంటర్నెట్ ఫేసింగ్ IP4 అడ్రస్. సో విపిసి, రైట్? సో అవైలబిలిటీ జోన్స్ మన సిలో రన్ అవుతున్నాయి. బట్ ఐ సెలెక్ట్ ఆల్. ఇది ఒకటే సెలెక్ట్ చేసుకుంటే చాలు. సో బట్ ప్రాక్టీస్ పర్పస్ 3 సెలెక్ట్ చేసుకున్నాను. సెక్యూరిటీ గ్రూప్ డిఫాల్ట్ సెక్యూరిటీ గ్రూప్. ఓకే, మన సర్వర్స్ డిఫాల్ట్ సెక్యూరిటీ గ్రూప్ లో రన్ అవుతున్నాయి. సో ఇక్కడ మనకి టార్గెట్ సెలెక్ట్ చేసుకోవాలి. సెక్యూరిటీ గ్రూప్, రైట్? కిందకు వచ్చేసి సెక్యూరిటీ గ్రూప్ తర్వాత లెజనింగ్ రౌటింగ్ రూల్స్, లెజనర్స్. ఓకే, ఇక్కడ టార్గెట్ నేమ్ అడిగింది. టార్గెట్ గ్రూప్ నేమ్, ఫార్వర్డ్ టార్గెట్ గ్రూప్. హియర్ సెలెక్ట్ ది టార్గెట్ గ్రూప్. ఇక్కడ టార్గెట్ గ్రూప్ సెలెక్ట్. ఫార్వర్డ్ టు టార్గెట్ గ్రూప్, రీడైరెక్ట్ టు URL, రిటర్న్ టు ఫిక్స్డ్ రెస్పాన్స్, రైట్? టార్గెట్ గ్రూప్ సెలెక్ట్ చేసుకున్నాను, రైట్? సో నౌ గో టు క్రియేట్ లోడ్ బ్యాలెన్సర్. లోడ్ బ్యాలెన్సర్ క్రియేట్ చేశాను. లోడ్ బ్యాలెన్సర్ ని క్రియేట్ చేశాను. లోడ్ బ్యాలెన్సర్కి వెళ్ళి చూడు. సో ఇది యాక్టివేట్ అవడానికి కొంత టైం పట్టింది. ఇట్స్ టేక్ టైమ్ టు ప్రొవిజనింగ్. TCS సంబంధించిన అప్లికేషన్ లోడ్ బ్యాలెన్సర్ క్రియేట్ చేశాను. ఓకే, సో అలాగే ఇంకొక లోడ్ బ్యాలెన్సర్ ఉంది కదా, ఓల్డ్ వన్, క్లాసిక్ లోడ్ బ్యాలెన్సర్. సో ఇది కూడా క్రియేట్ చేస్తాను. సో లెట్స్ గో అండ్ క్రియేట్ ది క్లాసిక్ లోడ్ బ్యాలెన్సర్ ఆల్సో. క్లాసిక్ లోడ్ బ్యాలెన్సర్. సో క్రియేట్ నేమ్ ఆఫ్ ది లోడ్ బ్యాలెన్సర్ TCS క్లాసిక్ లోడ్ బ్యాలెన్సర్. స్పేసెస్ ఉంటే క్రియేట్ కాదు, స్పేసెస్. క్లాసిక్ లోడ్ బ్యాలెన్సర్. ఇంటర్నెట్ ఫేసింగే కదా, ఇంటర్నెట్ ఫేసింగ్. విపిసి అవైలబిలిటీ జోన్స్, ఆల్ అవైలబిలిటీ జోన్స్. అంటే ఈ జోన్లో ఏ జోన్లోనే మన సిస్టమ్స్ బ్యాక్ అండ్ సర్వర్స్ రన్ అవ్వచ్చు. సెక్యూరిటీ గ్రూప్, రైట్? హెల్త్ చెక్స్. ఇక్కడ ఇన్స్టెన్స్ మనం మాన్యువల్గా యాడ్ చేస్తాం. దీంట్లో టార్గెట్ గ్రూప్ కాదు. యాడ్ ఇన్స్టెన్స్లోకి వెళ్ళి మన సర్వర్స్ని మాన్యువల్గా యాడ్ చేయాలి. సెలెక్ట్ సర్వర్స్, కన్ఫర్మ్, ఆల్ 3 సర్వర్స్ యాడెడ్. ఓకే, లెట్స్ గో అండ్ క్రియేట్ ది క్లాసిక్ లోడ్ బ్యాలెన్సర్. సో 2 టైప్స్ ఆఫ్ లోడ్ బ్యాలెన్సర్ మనం క్రియేట్ చేసాం సక్సెస్ఫుల్గా. సి క్లాసిక్ వన్ అండ్ అప్లికేషన్ గేట్వే లోడ్ బ్యాలెన్సర్. క్లాసిక్ లోడ్ బ్యాలెన్సర్, అప్లికేషన్ లోడ్ బ్యాలెన్సర్. సో ఇప్పుడు ఎనీ లోడ్ బ్యాలెన్సర్ ఓపెన్ చేసి ఈ లోడ్ బ్యాలెన్సర్ DNS నేమ్ని మనం DNS నేమ్ని వెబ్సైట్ పేజ్ కింద మనం తీసుకుంటాం. DNS నేమ్ కాపీ చేసుకొని ఈ DNS నేమ్ ఏదైతే ఉందో దీన్ని www డాట్, రైట్? సో xyz.com కింద యూజ్ చేస్తాం అనమాట రియల్ టైంలో. సో ఈ DNS నేమ్ కాపీ కస్టమర్కి షేర్ చేస్తే కస్టమర్ ఎక్కడో తన ల్యాప్టాప్లో లాగిన్ అయ్యి తన బ్రౌజర్ ఓపెన్ చేసి, రైట్, మన వెబ్సైట్ పేజ్ ఓపెన్ చేయాలనుకుంటే కస్టమర్, సో ఈ లింక్ క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా మన వెబ్సైట్ పేజ్ కస్టమర్కి ఓపెన్ అవ్వాలి, రైట్? ఇంకా యాక్టివేట్ కాలేదు. కాపీ ది లింక్,
http://ip address port number. డైరెక్ట్గా లింకే ఓపెన్ అయిపోద్ది. లెట్స్ సీ. ఇట్స్ టేక్ సమ్ టైమ్. సో ఈ లింక్ డిఎన్ఎస్ నేమ్ లింక్ కాపీ చేసుకొని ఇంటర్నెట్ పేసింగ్ కదా, క్లాసిక్ లోడ్ బ్యాలెన్సర్ కదా మనం చెక్ చేస్తుంది. మూడిట్లో ఏదో ఒక వెబ్ సర్వర్ మనకి ఓపెన్ అవ్వాలి. సో ఇమీడియట్ గా అవ్వదు, ఇట్స్ టేక్ సమ్ టైమ్. సో అది యాక్టివేట్ అవడానికి కొంత టైం పడుద్ది. రిఫ్రెష్. యా, అప్లికేషన్ గేట్వే లోడ్ బ్యాలెన్సర్ యాక్టివ్ అయిందమ్మా. దీన్ని టెస్ట్ చేద్దాం. సో దిస్ ఇస్ ది డిఎన్ఎస్ నేమ్. సో కస్టమర్ కి నువ్వు యాక్సెస్ ఇచ్చినప్పుడు, సో వి ప్రొవైడ్ ది యాక్సెస్ టు కస్టమర్, రైట్? కస్టమర్ వెళ్ళి మన వెబ్సైట్ పేజ్ ఓపెన్ చేసుకోవాలనుకుంటే ఈ లింక్ ఓపెన్ చేస్తే వెబ్సైట్ పేజ్ ఓపెన్ అయింది. ఫస్ట్ రిక్వెస్ట్ వచ్చింది. రిక్వెస్ట్ రాగానే ఆ రిక్వెస్ట్ ఏ సర్వర్ లోడ్ బ్యాలెన్సర్ ఏ సర్వర్ పంపించింది? ఇప్పుడు కస్టమర్ నుంచి రిక్వెస్ట్ వచ్చిందా? వచ్చింది. ఆ రిక్వెస్ట్ ఈ లోడ్ బ్యాలెన్సర్ ఏ లోడ్ బ్యాలెన్సర్ క్రియేట్ చేసి మనం అప్లికేషన్ లోడ్ బ్యాలెన్సర్ రిక్వెస్ట్ దేనికి పంపించింది? సర్వర్ 1 కి పంపించింది. మళ్ళీ రిఫ్రెష్ చేశాను అనుకోండి, సర్వర్ 2 పంపించింది. రిఫ్రెష్ చేస్తే 1, మళ్ళీ రిఫ్రెష్ చేస్తే 3. అంటే లోడ్ షేర్ అవుతుంది లేదా? ఇన్కమింగ్ లోడ్ 2, 1, 3, 2, 1, 3 ఇలా నెంబర్ ఆఫ్ రిక్వెస్ట్లు వస్తున్నాయి. నెంబర్ ఆఫ్ రిక్వెస్ట్ల మనం రిఫ్రెష్ చేసే ముందు నెంబర్ ఆఫ్ రిక్వెస్ట్లు వస్తాయి. ఆ రిక్వెస్ట్ లోడ్ బ్యాలెన్సర్ ఏం చేస్తుంది? ఒకే సర్వర్కి పంపిస్తుందా? ఆ లోడ్ని షేర్ చేస్తుందా సర్వర్కి? ఇట్స్ షేరింగ్ ది లోడ్. ఇన్కమింగ్ ట్రాఫిక్ ని ఈక్వల్ గా షేర్ చేస్తుందా లేదా? ఎస్, దట్ ఈస్ జాబ్ ఆఫ్ ది లోడ్ బ్యాలెన్సర్, రైట్? ఆ వేరియేషన్ అర్థం చేసుకోవడానికి మనం లోడ్ షేర్ అవుతుంది లేదా తెలుసుకోవడానికే మనం 3 వెబ్సైట్ పేజెస్ పెట్టాం. బట్ రియల్ టైంలో ఒకే వెబ్సైట్ పేజ్ ఉంటుంది, రైట్? వేరియేషన్ అర్థం చేసుకోవడానికి మనం 3 వెబ్సైట్స్. సో వెల్కమ్ టు సర్వర్ 1, వెల్కమ్ టు సర్వర్ 2, వెల్కమ్ టు సర్వర్ 2, ఇలా 3 వెబ్సైట్ పేజెస్ పెట్టాం టు అండర్స్టాండ్ ది లోడ్ ఈస్ షేరింగ్ ఆర్ నాట్. క్లియర్ గైస్? అలాగే క్లాసిక్ లోడ్ బ్యాలెన్సర్ కూడా మీరు కనెక్ట్ చెక్ ఇదే ప్రాసెస్ లో. సో జస్ట్ దాని యొక్క డిఎన్ఎస్ నేమ్ కాపీ పేస్ట్ చేస్తే యూ కెన్ గెట్ ఇట్. క్లాసిక్ అనేది కొంత టైం తీసుకుంటుంది, ఓల్డ్ వన్ కదా, ఇట్స్ టేక్ సమ్ టైం. ఓకే, సో ఇక్కడ టార్గెట్ రిజిస్టర్లోకి వెళ్ళి చూస్తే ఆల్ వెబ్ సర్వర్స్ యాక్టివ్, రైట్? సెక్యూరిటీలోకి వెళ్తే డిఫాల్ట్ సెక్యూరిటీ గ్రూప్, ఓపెన్ సెక్యూరిటీ గ్రూప్, దీంట్లో హెచ్టిపిపి ట్రాఫిక్ ఎలా చేసింది, క్లాసిక్ కూడా మనకి ఓపెన్ అవుతాం. ఇట్స్ టేక్ సమ్ టైం. క్లియర్? ఇలా మనం లోడ్ బ్యాలెన్సర్స్ టార్గెట్ గ్రూప్ క్రియేట్ చేసి తర్వాత లోడ్ బ్యాలెన్సర్స్ క్రియేట్ చేయాలి. దానికంత ముందు వెబ్ సర్వర్స్ ని క్రియేట్ చేసుకోవాలి. ఆ వెబ్సైట్ పేజ్ కంటెంట్ అనేది నువ్వు ఏదైనా పెట్టుకో, ఏ కంటెంట్ పెట్టుకుంటే ఆ కంటెంట్ ప్రకారం నీకు వెబ్సైట్ పేజ్ ఓపెన్ అయింది, రైట్? సో నువ్వు రియల్ టైం కంటెంట్ పెట్టుకున్నావు అనుకో, రైట్, అన్ని వెబ్సైట్స్ ఒకటే ఓపెన్ అవుతాయి, రైట్? సో యూ కెన్ టేక్ రియల్ టైం కంటెంట్ sample HTML code, రైట్? సో నేను ఈ కోడ్ వాడాను అనుకో, అన్ని వెబ్సైట్ పేజ్ ఒకటే పెట్టాను అనుకో, అన్ని సర్వర్లో వెబ్సైట్ పేజ్ ఒకటే పెడితే మనకి వెబ్సైట్ పేజీ ఒకటే పెడితే ఏమైందంటే సి ఒకే వెబ్సైట్ పేజ్ ఓపెన్ అయింది. సో కస్టమైజేషన్ చేయాలంటే మనం ఎక్కడికి వెళ్తాం? ఏ లొకేషన్కి వెళ్తాం?
So we'll go for the cd space change directory /variable /ww /html. ఇది కదా. సో దీంట్లో మనం రీప్లేస్ చేయాలి sudo space nano space index.html, రైట్. ఈ వెల్కమ్ టు వెబ్ సర్వర్ అని తీసేసి మన కస్టమ్ కోడ్ ఇక్కడ పెట్టేసుకున్నాం. నాట్ దిస్ వన్, ఇది ఏదో కాపీ అయ్యింది, అది కాపీ అవ్వాలి, రైట్. చార్ట్ జీపీటీ రైట్. నేను ఒక శాంపుల్ వెబ్సైట్ కోడ్ తీసుకున్నాను. సో కాపీ దిస్ కంటెంట్, కాపీ, పేస్ట్, Ctrl+X+Y ఎంటర్. అలాగే సిస్టమ్ 2లో కూడా అన్నిట్లో ఒకటే వెబ్సైట్ పేజ్. రియల్ టైంలో ఎలాగ ఉంటుందమ్మా, రియల్ టైంలో ఎలాగ ఉంటుందో చూపిస్తున్నాను. అన్నిట్లో ఒక దాంట్లో కాన్ఫిగరేషన్ చేస్తాను. అన్ని వెబ్ సర్వర్లో ఒకే పేజ్ రన్ అవుతుంది. కనెక్ట్ ఆప్షన్, రైట్. cd space /variable /ww /html ls. So sudo space nano space index.html. సో ఎగ్జిస్టింగ్ టెక్స్ట్ తీసేసి రియల్ టైమ్ HTML కోడ్ పెడతాం. Ctrl+X+Y ఎంటర్. సేమ్ వే కనెక్టెడ్ టు థర్డ్ వెబ్ సర్వర్ ఆల్సో. బ్రౌజర్ ద్వారా కనెక్ట్ అవుతున్నారు, మీరు పవర్ షెల్ ద్వారా కూడా కనెక్ట్ అవ్వచ్చు. ఓకే. సో cd space /variable /ww /html ls sudo space nano space index.html. ఈ వన్ లైన్ తీసేసి రియల్ టైమ్ కోడ్ కాపీ పేస్ట్ చేస్తాం. Ctrl+X+Y ఎంటర్. డన్. సో అంతకుముందు కస్టమర్కి ఏ వెబ్సైట్ పేజ్ ఓపెన్ అయ్యామో వెబ్ సర్వర్ 1 2 వచ్చినాయి కదా. ఇప్పుడు రీఫ్రెష్ కొట్టండి. FIT DevOps Institute, రైట్. మన వెబ్సైట్ పేజ్ ఓపెన్ అయింది. డాకర్ కుబర్నెటిస్ AWS DevOps. సో దిస్ ఈస్ ది కాంటాక్ట్ నెంబర్. ఓకే, ఇదేనా మన వాళ్ళు కాంటాక్ట్ నెంబర్, నేను ఏదో పెట్టా ర్యాండమ్గా. రైట్. ఇప్పుడు సెకండ్ టైం రిఫ్రెష్ చేసినా మన ఇన్స్టిట్యూట్ వస్తుంది. థర్డ్ టైం రిఫ్రెష్ చేసినా మన ఇన్స్టిట్యూట్ పేజ్. ఫోర్త్ టైం రిఫ్రెష్ చేసినా సో వి గాట్ ది అవర్ ఇన్స్టిట్యూట్ పేజ్ ఓన్లీ. గాట్ ఇట్ గైస్? Yes, sir. ఇందాక ఎందుకు డిఫరెంట్ పెట్టారంటే అంటే లోడ్ అనేది షేర్ అవుతుంది లేదా. సో మనకి ట్రాఫిక్ వస్తున్నప్పుడు ఇన్కమింగ్ ట్రాఫిక్ లోడ్ బ్యాలెన్సర్ అనేది లోడ్ బ్యాలెన్సర్ అనే AWS క్లౌడ్ సర్వీసు ఆ లోడ్ ని బ్యాక్ అండ్ సర్వర్స్ కి ఈక్వల్ గా లోడ్ షేర్ చేస్తుంది లేదా తెలుసుకోవడానికి నేను డిఫరెంట్ పేజెస్ తీసుకున్నాను. జనరల్ గా అయితే అన్నిట్లో ఒకే పేజ్ రన్ అవుతుంది రియల్ టైం. ఓకే. సో దిస్ ఈస్ ది లోడ్ బ్యాలెన్సర్ కాన్సెప్ట్. ఓకే. ప్రాక్టీస్ అయిపోయిన తర్వాత మీరు డిస్ట్రాయ్ చేయాలంటే ఫస్ట్ 3 వెబ్ సర్వర్స్ ని సెలెక్ట్ చేసుకొని, రైట్. సో వెళ్ళిపోయి టెర్మినేట్ ది ఇన్స్టెన్స్. 3 సిస్టమ్స్ టెర్మినేట్ చేశాను. టెర్మినేట్ చేసిన ఒక 10 మినిట్స్ తర్వాత మీకు ఇక్కడ సిస్టమ్స్ డిజేపర్ అవుతాయి. లోడ్ బ్యాలెన్సర్స్ ని తీసే ముందు సెలెక్ట్ లోడ్ బ్యాలెన్సర్స్, గో అండ్ డిలీట్ లోడ్ బ్యాలెన్సర్, డిలీట్ కన్ఫర్మ్. లోడ్ బ్యాలెన్సర్ డిలీట్ చేశాను. రెండింటిని డిలీట్ చేశాను. టార్గెట్ గ్రూప్ ఒకటి ఉంది కదా, సో డిలీట్ ది టార్గెట్ గ్రూప్ ఆల్సో. దట్స్ ఇట్. నేను ఏదైతే ప్రాక్టీస్ చేశానో అన్ని డిస్ట్రాయ్ చేశాను. సో ఇన్స్టెన్స్ 3 టెర్మినేట్ చేశాను, లోడ్ బ్యాలెన్స్ 2 టెర్మినేట్ చేశాను, టార్గెట్ గ్రూప్ 1 టెర్మినేట్ చేశాను, ఒక కీ పేర్ ఒకటి క్రియేట్ చేశాను. కదా ఇన్ని కీ పేర్స్ ఉన్నాయి. లెట్ గో అండ్ డిలీట్ ఆల్ మై కీ పేర్స్, రైట్.
సో చాలా కీ పేర్స్ క్రియేట్ చేశాను. ఐ డోంట్ వాంట్ టు యూజ్ ఆల్ దిస్ కీ పేర్స్. డిలీట్ ఆల్ ది కీ పేర్స్. దట్స్ ఇట్. కీ పేర్స్ అన్ని కూడా డిలీట్ చేయను. నో కీ పేర్స్ ఎగ్జిస్ట్ ప్లీజ్. రైట్. సో ఇలా మనం లోడ్ బ్యాలెన్స్ కాన్సెప్ట్ మీద వర్క్ చేయాలి. ఎలాస్టిక్ లోడ్ బ్యాలెన్స్. ఓకే. యా. సో ఈరోజు ఇది ప్రాక్టీస్ చేయండి. క్లియర్? Yes, sir. Yes, sir.